హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఐటీ వెల్కమ్ టు ద డైరీ. ఇదొక హారర్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఈ సిరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేశారు. నిన్న మార్నింగే వచ్చింది. నేను కావాలని నైట్ చూద్దామని ఆగా. ఎంతైనా హారర్ సిరీస్‌లో నైట్ చూస్తేనే కదా కిక్ వచ్చేది. ఇఫ్ మీరు ఐటీ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 చూసుంటే అందులో డాన్సింగ్ క్లౌన్ ఉంటాడు కదా, లైక్ జోకర్ గెటప్ వేసుకొని ఉంటాడు. అతని ఆరిజిన్ స్టోరీని ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఆ రెండు మూవీస్ కి ప్రీక్వెల్ అనుకోవచ్చు. సో ఆ మూవీస్ చూడకపోయినా కూడా ఈ సిరీస్ చూసేయచ్చు. డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ లో ఒక అమెరికన్ బ్లాక్ ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ చేయడానికి అమెరికాలోని డారీ అనే ఒక చిన్న టౌన్ కి షిఫ్ట్ అవుతారు. బట్ మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఆ టౌన్ లో ఒక పిల్లోడు మిస్ అవుతాడు గైస్. సో ఆ పిల్లోడు మిస్ అయ్యాక కొన్ని అన్ఇమాజినబుల్ థింగ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, ఆ థింగ్స్ ఏంటి, ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది మామ. తెలుగులో లేకపోయినా కూడా డెఫినెట్లీ చూడమని రికమెండ్ చేస్తాను. మెయిన్ గా ఈ సిరీస్ లో 2 టైప్స్ ఆఫ్ హారర్ సెటప్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి హ్యూమన్ హారర్. అంటే ఈ సిరీస్ లో అమెరికన్ బ్లాక్ ఫ్యామిలీ ఉంటారు కదా, 1960s లో అమెరికాలో బ్లాక్ పీపుల్ ఎలాంటి రేసిజం ని ఫేస్ చేశారనేది ఈ సిరీస్ లో చాలా రాగా చూపించారు గైస్. చూస్తున్నప్పుడు చాలా జాలేస్తుంది. అండ్ ఇంకోటి సూపర్ న్యాచురల్ హారర్ ఉంటుంది. రెండు కూడా చాలా బాగా చూపించారు. ఇందాక చెప్పినట్లు ఒక పిల్లోడు మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు కొందరు సోల్జర్స్ ఇంకేదో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అదేంటో చెప్పలేదు, ముందు ముందు ఎపిసోడ్స్ లో చూడాలి. ఎందుకో ఈ సిరీస్ ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది అనిపిస్తుంది మామ. ఎందుకంటే ఈ ఇయర్ లో చాలా హారర్ మూవీస్ వస్తాయి, కానీ హారర్ సిరీస్లు చాలా తక్కువ వస్తాయి. అవి కూడా ఇంత క్వాలిటీతో రావడం అనేది చాలా రేర్. సో డెఫినెట్లీ మీకు హారర్ జానర్ ఇష్టమైతే ఈ సిరీస్ చూడండి గైస్, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతానికి ఒక ఎపిసోడే వచ్చింది కాబట్టి డీటెయిల్ గా రివ్యూ చేయలేను. మొత్తం అన్ని ఎపిసోడ్స్ వచ్చాక ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది గైస్ ఐటీ వెల్కమ్ టు ద డైరీ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.